హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అరుంధతి ఫోటోని రామ్మూర్తికి చూపించి రామ్మూర్తి కన్న కూతురే అరుంధతి అని, అరుంధతి కన్న తండ్రి రామ్మూర్తి అని ఇద్దరికీ ఒకేసారి నిజాలు తెలిసేటట్లు చేస్తాడు. అరుంధతి తన కన్న కూతురని, అరుంధతి ఇంకా చనిపోయింది, ఈ భూమి మీద లేదు అని అతిపెద్ద నిజాన్ని తెలుసుకున్న రామ్మూర్తి గుండె పాపం పగిలిపోతుంది. రామ్మూర్తి వెక్కి వెక్కి ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, ఆఖరికి నిన్ను చూసుకోవడానికి కూడా నువ్వు లేకుండా వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా అని చెప్పి వెక్కి వెక్కి పాపం రామ్మూర్తి అయితే ఏడుస్తూ ఉంటారు. ఇంకక్కడే ఉన్న అరుంధతి కూడా చాలా ఏడుస్తూ వాళ్ళ నాన్న వైపే చూస్తూ ఉంటుంది. అమర్ రామ్మూర్తితో, ఈ నిజాన్ని మీరు తట్టుకోలేరని మీతో నేను ఇంతకాలం చెప్పలేదు. ఒకేసారి ఈరోజు మీకు మీ కూతురికి నిజం తెలిసేలా ఆ దేవుడు చేశాడు అని అంటారు. అమర్ ఒక్కసారిగా రామ్మూర్తి షాక్ అయిపోతాడు. బాబు, మీరేమంటున్నారు? నా కూతురికి నిజం తెలిసిందా? నా కూతురు ఇక్కడే ఉందా బాబు అని చుట్టూ చూస్తూ ఉంటాడు పాపం రామ్మూర్తి. ఇంకా ఒక్కసారిగా అరుంధతి కూడా అలా షాక్లో ఉండిపోతుంది. అప్పుడే రాథోడ్ చెప్తాడు, అవును సార్, మేము స్వామీజీని ఇంటికి పిలిపిస్తే అరుంధతి మేడం ఆత్మ ఇక్కడే ఉందని, ఇక్కడిక్కడే తిరుగుతుంది అని చెప్పారు అని అంటాడు రాథోడ్. ఒక్కసారిగా ఇంక పాపం రామ్మూర్తి అలా చూస్తూ షాక్ అయిపోతాడు. అమ్మా అరుంధతి, నువ్వు ఇక్కడే ఉన్నావా అమ్మా? నేను మీ నాన్నని మాట్లాడుతున్నానమ్మా, ఒక్కసారి నాకు కనిపించు అని చెప్పి పాపం చుట్టూ చూస్తూ చాలా బాధపడుతూ కుప్ప కూలిపోతాడు రామ్మూర్తి. ఇంకలా అరుంధతి పాపం రామ్మూర్తి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకలా రామ్మూర్తిని ఒక్కసారిగా ముట్టుకుంటుంది అరుంధతి. ఇంకా రామ్మూర్తిని ముట్టుకున్నట్టు అనిపిస్తుంది రామ్మూర్తికి. వెంటనే ఇంకా రామ్మూర్తి అయితే అరుంధతి టచ్ చేసిన ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అలా ఇంకా రామ్మూర్తిని పాపం హక్ చేసుకొని నాన్న అని పిలుస్తుంది అరుంధతి. ఇంకా ఒక్కసారిగా రామ్మూర్తి అయితే షాక్ అయిపోతారు. ఇంకలా అరుంధతి అని చుట్టూ చూస్తూ ఉంటారు. చిత్రగుప్తని అడుగుతుంది, ఇదేంటి మా నాన్నకి నా గొంతు వినిపించిందా గుప్తా గారు అని ఏడుస్తూ అడుగుతుంది అరుంధతి. లేదు బాలిక, కానీ నీ స్పర్శని ఆయన అనుభవించగలుగుతున్నారు, నీ స్పర్శ అతనికి తెలుస్తోంది అని అంటారు చిత్రగుప్త. ఇంక పాపం రామ్మూర్తి అమ్మ అరుంధతి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు. పాపం అమర్ రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు, మీరు నిజాన్ని మోయలేరని మీకు చెప్పలేదు, కానీ దేవుడు మీకు మోసే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఎక్కువగా ఈ విషయంలో మనసులో తీసుకోకండి. ఇంకొకటి, ఈ విషయాన్ని మీరు తనతో చెప్పకండి. మిస్సమ్మతో ఈ విషయం చెప్తే మిస్సమ్మ ఇంకా బాధపడుతుంది. మీకు తెలిసింది, కానీ మిస్సమ్మకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా బాధపడుతుంది. కాబట్టి మీరు ఈ విషయం చెప్పొద్దు అని అంటారు. ఇంకా పాపం రామ్మూర్తి ఏడుస్తూ ఉంటారు. కరెక్ట్గా ఇంకా అలా రామ్మూర్తి అండ్ అమర్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు. ఇంకా బయటికి వచ్చేస్తూ ఉంటే వాళ్ళని కరెక్ట్గా చూస్తుందన్నమాట బాగి. నాన్న అని అంటుంది. ఇంకా రామ్మూర్తి అలా పాపం పంచెతో నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు. నాన్న నిజం తెలుసుకున్నారా నాన్న అక్కెవరు అని పాపం అడుగుతూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా అమర్ వైపు చూస్తూ ఉంటాడు. లేదు, ఈ నిజం మీ బాగీకి తెలియకూడదు, తెలిస్తే చాలా చాలా బాధపడతాడు. వద్దు, నేను ఈ విషయాన్ని తెలియనివ్వను అని తెలిసిందమ్మా, కానీ ఈ నాన్న నీకు నిజం చెప్పలేడమ్మా అని చెప్పి పాపం ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా రామ్మూర్తి నాన్న అని పిలుస్తూ ఉంటుంది. ఎంతకీ రామ్మూర్తి అయితే ఇంకా పాపం ఏమి అనకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా వస్తాడనమాట అమర్. ఏవండి, మా నాన్నకి నిజం తెలిసిందా
అసలు ఏం జరిగిందండి, ఏం జరిగింది అని అడుగుతుంది. మిస్ అమ్మ, ఇప్పుడు నేను ఇవేమీ చెప్పలేకపోతున్నాను మిస్ అమ్మ. పాపం అమరే మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. నాన్నకి నిజం తెలిసిందా, తెలియలేదా, ఆయన నిజం చెప్పారా, చెప్తే నాన్నెందుకు అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు, అసలు ఏం జరుగుతుంది అని పాపం ఆలోచిస్తూ అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బాగి. అప్పుడే ఇంకా అరుంధతి చిత్రగుప్త ఇద్దరు ఇంటికి వస్తారు. పాపం అరుంధతి బాగిని తలుచుకుంటూ ఉంటుంది. గుప్తా గారు, ఇన్నాళ్ళు అసలు మా మధ్య బంధం ఏమిటా, ఎందుకు ఎందుకు నేను కేవలం మిస్సమ్మకి మాత్రమే కనిపిస్తున్నానా అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది, మా ఇద్దరిది రక్త సంబంధం కాబట్టే నేను బాగీకి మిస్సమ్మకి కనిపిస్తున్నాను. ఆ నిజాన్ని నాకు అర్థమయ్యేలా ఈరోజు దేవుడు చేశాడు. నా మనసులో ఉన్న ఒక భారం దేవుడు దించేశాడు. లేదు, దేవుడు నన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నాడు అని పాపం ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. చూడు బాలిక, కొన్నిసార్లు జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. వాటి గురించి మనం ఎంత తక్కువగా ఆలోచించినచో అంత మేలు జరుగును. నీ కన్న తండ్రి ఎవరో తెలుసుకున్నావు. నీవు ప్రశ్నించున్న ప్రశ్నలకి ఒక ప్రశ్నకి జవాబు దొరికింది. ఆ పిల్ల పిచ్చుక కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఇంకొక ప్రశ్న కోరుకున్నావు. ఆ ప్రశ్నకి కూడా ఆ దుష్టబాలికే ఆ చిన్న పిల్ల పిచ్చుక తల్లి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు ఇంక నీ దగ్గర ప్రశ్నల చిట్టా పూర్తయిపోయింది బాలిక. ఇంక నీకు ఎలాంటి ప్రశ్నలు లేవు. కాబట్టి నీవు యమలోకానికి రావడానికి అంతా సిద్ధం చేసుకో బాలిక అని అంటారు. అలా ఇంకా గుప్తా గారు, నేను ఖచ్చితంగా వస్తాను. కానీ నాకు అని అనేలోపు పాపం బాగి అలా నడుచుకుంటూ బయటికి వస్తుంది. గుప్తా గారు, చెల్లి వస్తుంది గుప్తా గారు అని పాపం అలా మిస్సమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట అరుంధతి. తన సొంత తోబుట్టు అని తెలిసిన తర్వాత ఈ బాలికకి ఎంత ప్రేమ కలుగుతున్నదో. నిజంగా దేవుడు మాయగాడు అని పాపం ఇంకా అలా చూస్తూ ఉంటారు. చిత్రగుప్త అక్క అని పిలుస్తుంది బాగి. ఇంకా బాగి అక్క అని పిలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అరుంధతి. ఇంకా అలా అరుంధతి అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్క, ఏంటి ఎప్పుడు నేను మీ మొహంలో ఇంత సంతోషం చూడలేదు, ఏమైందక్క, ఏదైనా మంచి విషయం జరిగిందా అని అడుగుతుంది. అంటే అది కాదు మిస్సమ్మ ఎందుకు బాధగా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదక్క, ఇవాళ మా నాన్న ఇంటికి వచ్చారు. మా అక్క ఎవరో తెలుసుకోవాలని అన్నారు. ఆయనకి తెలుసు అన్నారు. మరి ఆయనకి తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లేదు. మా నాన్నని అడుగుతుంటే మా నాన్న ఏమీ చెప్పటం లేదు. అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా నాకు అర్థం కావట్లేదక్క అని బాధపడుతూ ఉంటుంది. బాధపడద్దు మిస్సమ్మ, మీ అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. అది మాత్రం నిజం. నువ్వు ఎక్కువగా బాధపడద్దు అని అంటుంది పాపం అరుంధతి. లేదక్క, నాకు మా అక్కని చూడాలనిపిస్తుంది. అసలు మా అక్క ఎక్కడుంది, ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావటం లేదు. మా అక్క ఒక్కసారి కనపడితే బాగుండు అనిపిస్తుంది. ఒకసారి మా నాన్నతో వెళ్ళి మాట్లాడతాను అని అంటుంది అరుంధతి. మిస్సమ్మ, ఒకవేళ నాన్నకి తెలుసుంటే నీతో చెప్పేవారు కదా. అలాంటప్పుడు నాన్నకి తెలియదు కాబట్టే నీతో ఆ విషయాన్ని చెప్పలేకపోయారు. నాన్న హ్యాపీగానే ఫీల్ అవుతారు. నువ్వేమీ కంగారు పడద్దు, నాన్న ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు అని అంటుంది అరుంధతి. ఇంకా అంత ఎమోషనల్గా చూసేసరికి మీరు నాన్న అని మా నాన్నని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందక్క అని పాపం ప్రశాంతంగా చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగి, మిస్సమ్మ, ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆయన్ని పిల్లల్ని ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలి. నేను కోరుకునేది, మీ అక్క కూడా కోరుకునేది అదే మిస్సమ్మ అని అంటారు. ఏంటి అక్క అంటే, ఓ మీరు ఆరు అక్క గురించి మాట్లాడుతున్నారా
అని అంటుంది. అవును అని అంటుంది అరుంధతి. ఇంతకీ రేపు పౌర్ణమక్క, మీరు మా ఇంటికి వస్తారా? రేపు పూజ జరిపిస్తున్నాం అని అంటారు. లేదు, నాకు రేపు పని ఉంది అని అంటుంది అరుంధతి. ఇంక పాపం అలా ఇంకక్కడి వెళ్ళిపోతుందనమాట అరుంధతి. గుప్తా గారు, రేపు పౌర్ణమి, రేపు నేను ఖచ్చితంగా నిజాలు తెలియపిస్తాను, తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అరుంధతి. బాలిక, మళ్ళీ విధికి ఎదురు వెళ్తున్నావు అని అంటారు. నాకు ఉన్న ఆఖరి అవకాశాన్ని వాడుకుంటున్నాను గుప్తా గారు, నేనేమీ ఎదురు వెళ్ళటం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అరుంధతి. ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట బాగి అండ్ అమర్. ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి వైపు. మిస్ అమ్మ అని అంటారు. ఏవండి, నాకు నిజం తెలీదు, మీరు తెలుసో తెలీదో నాకు చెప్పాలని కూడా మీరు అనుకోవటం లేదు. సరే, మీరు చెప్పకపోతే చెప్పకపోయారు, నేనే నిజాన్ని తెలుసుకుంటాను. మీరు చెప్పకపోయినా నేను నిజాన్ని తెలుసుకుంటాను అని అంటుంది అరుంధతి. సరే బాగి. ఇంకలా బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పౌర్ణమి రోజు వచ్చేస్తుంది. ఇంకా మనోహరి, పౌర్ణమి వచ్చేస్తుంది, ఇప్పుడు ఈ అస్థికలను తీసుకొని ఖచ్చితంగా గోరాకి అప్పచెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంక గోరా అయితే ఒక మారు వేషంలో అరుంధతి వాళ్ళ ఇంటికి వస్తాడు. గోరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి. ఏంటి ఇలా చేస్తున్నారు? లేదు, మిస్సమ్మకి ఒకవేళ నిజం తెలిస్తే, అమ్మో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? గోరా, ఏంటి గోరా ఇది అని అడుగుతుంది. లేదు. ఇంకప్పుడే రణ్వీర్ కూడా అరుంధతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు. రణ్వీర్ని చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, రణ్వీర్ వచ్చాడేంటి అని చూస్తూ ఉంటుంది. అంకుల్ అని పాపం అలా ఇంకా అంజు రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది. రణ్వీర్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట అంజు వైపు. పాపా, అంజు, ఇదిగో నీకోసం గిఫ్ట్ అని చెప్పి ఇంకా గిఫ్ట్ని చూపిస్తూ ఉంటారు. అలా ఇంకా గిఫ్ట్ని చూస్తూ ఉంటుందన్నమాట అంజు. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడు నాకు కనబడితే బాగుంటుంది అనుకున్నాను. మీరు నాకు చాలా రోజులకు కనబడ్డారు. ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది అంకుల్ అని అంటుంది. నాకు కూడా పాప, నిన్ను కలవాలనిపించింది. చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను, నాకు సంతోషంగా ఉంది. అమరేంద్ర గారు, ఇవాళ అమ్మగారు రమ్మంటేనే వచ్చానండి అని అంటారు. పర్లేదు రణ్వీర్, నువ్వు మా ఇంట్లో వాళ్ళంటి వాడివే, నువ్వు ఎప్పుడు మా ఇంట్లో వాడివే, కాబట్టి నువ్వు రావచ్చు అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారనమాట. అలా ఇంకా అమర్, ఇంకా అరుంధతి కూడా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అరుంధతి ఇంకా అలా కరెక్ట్గా అంజు వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా అంజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అంజు మెడలో అలా ఉన్న చైన్ని చూస్తాడనమాట రణ్వీర్. ఆ చైన్ని చూసి ఒక్కసారిగా రణ్వీర్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి, ఈ చైన్ చూసి రణ్వీర్ ఇంతలా షాక్ అవుతున్నాడని ఇంకా మనోహరి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా రణ్వీర్, సార్ ఈ చైన్ అని అడుగుతాడు అమర్ని. రణ్వీర్, నీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలి అనుకున్నాను. ఒకప్పుడు కోల్కతాలో నాకు అనాథ శరణాలయం డీటెయిల్స్ కావాలన్నాను కదా, దీని గురించి అడగాలనుకున్నాను అని అంటాడు అమర్. సార్, ఈ చైన్ నా పాపది సార్ అని అంటాడు రణ్వీర్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా అమర్, ఏంటి అమర్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాతో, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు రణ్వీర్తో అమర్. అవును సార్, నా దుర్గా పాప చైనే నేను చేయించాను. నా దుర్గా పాప చైన్ ఇది మా పాప సార్ అని అంటారు. అంటే రణ్వీర్ కోల్కతాలోని మదర్ తెరిసా ఆశ్రమం ముందు అని ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా అమర్, పాప దుర్గా అని చెప్పి ఇంకా అంజుని వచ్చి హక్ చేసుకుంటారు రణ్వీర్. అంకుల్, ఏంటి అంకుల్, మీరు నన్ను ఎవరనుకుంటున్నారు అని అడుగుతుంది. అమ్మ దుర్గా,
నేను మీ డాడీనమ్మా, నేను మీ పప్పానమ్మా అని ఇంక పాపం మనోహరి ముందే రణ్వీర్ అయితే అంజుని హక్ చేసుకుంటాడు. ఇంకదంతా చూస్తున్న మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇన్నాళ్ళుగా నేను చూస్తున్నా అంజు 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 నా కూతురా అని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా మనోహరి ఇప్పటికైనా నిజం ఒప్పుకో మనోహరి, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు మనిషివేనా? కన్న కూతుర్ని కళ్ళ ముందే ఉంచుకొని నాతో ఇన్ని రోజులు నాటకాలు ఆడతావా అని అడుగుతాడు రణ్వీర్. ఒక్కసారిగా ఇంకా మనోహరి అండ్ రణ్వీర్ పెళ్లి చేసుకున్నారని తెలిసి మనోహరి కన్న కూతురే అంజు అని తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఏం మాట్లాడుతున్నారు రణ్వీర్ గారు, అసలు మీరు ఏం చెప్తున్నారు అని అడుగుతుంది పాపం బాగి. అవును, నేను చెప్పేది నిజం. మనోహరి నన్ను పెళ్లి చేసుకుంది. ఈ పాప పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల పాపని అనాథ శరణాలయంలో వదిలేసి వచ్చేసింది అని ఇంకా అన్ని నిజాలు రణ్వీర్ అయితే చెప్తాడు అందరితో. ఒక్కసారిగా మనోహరి అన్ని విషయాల్ని తెలుసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.